జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల నిన్న కాంగ్రెస్లో చేరి ఒక సంచలనానికి తెరతీసిందని కూడా చెప్పుకోవచ్చు. ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనానికి నమోదైంది కూడా చెప్పుకోవచ్చు. అయితే వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరి ఏపీ రాజకీయాల్లో ఎటువంటి పాత్ర పోషిస్తారనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షులు మాదిగాని గురునాథం గారు మనతో ఉన్నారు. అని అడుగుదాం, షర్మిల ఏపీ రాజకీయాల్లో ఎలా ఉండబోతున్నారని. నమస్కారం గురునాథం గారు. నమస్కారం అండి కోటేశ్వర గారు. షర్మిల గారు నిన్న అఫీషియల్గా కాంగ్రెస్లో చేరారు. మరికొద్ది రోజుల్లోనే ఒక కీలకమైన పాత్ర పోషించబోతున్నారని కూడా మనకు వార్తలు ఇస్తున్న నేపథ్యంలో ఎలా ఉండబోతున్నాయి రాజకీయాలు, ఎవరికి లాభం ఎవరికి నష్టం అనుకుంటారు? ఇది సంక్లిష్టమైనటువంటి ప్రశ్న, చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న కూడా కోటేశ్వర గారు. ఇది ఒక కుటుంబంలోంచి మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలుగా ఎక్కడైతే వీళ్ళు ఇబ్బంది పడ్డారో జాతీయ లెవెల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని ఛార్జ్షీట్లో పెట్టి మొదట ముద్దాయిగా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్టులు చేసి వీళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని రోడ్డు పాలు చేస్తే ఆ రోజున ఒంటరిగా ఉన్నటువంటి విజయమ్మ గారు షర్మిలమ్మ గారు రోడ్డు మీద బిక్కుమని కూర్చుంటే ఎవరు లేని పరిస్థితుల్లో వీళ్ళందరూ అన్న కోసం ఏకరువు పెట్టి రాష్ట్రమంతా తిరిగి చాలా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ఆక్రోశాన్ని వెళ్ళగక్కిన నేపథ్యం షర్మిలమ్మ గారు మర్చిపోలేదు. ఎవరు మర్చిపోలేదు, రాష్ట్ర ప్రజలంతా చూసి మర్చిపోలేదు, సమాజం కూడా మర్చిపోలేదు. అవును. మరి అటువంటి నువ్వు దాదాపుగా రమారమి 3800 కిలోమీటర్లు ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013, అదేవిధంగా ఇటీవల కాలంలో తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత 3800 కిలోమీటర్లు మొత్తానికి రికార్డు ఉంది. చాలా అంత తిరిగినటువంటి అప్పుడు ఆ నేపథ్యంలో గత 10 సంవత్సరాలుగా నువ్వు కాంగ్రెస్ పార్టీని ఎండగడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి మార్పు ఏమీ లేదు. ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే కేవలం తను రాజకీయంగా ఒక కుటుంబం వారసత్వం పక్కన పెడతా ఉన్నారు. వారసత్వం కావాలనేటువంటి దాంట్లో కుటుంబ పాలన అనేది ఉండకూడదు ఇక్కడ ఈ ప్రాంతంలో, కానీ నాకు కుటుంబ పాలన కావాలనేటువంటి కొంచెం ఎదురు చూడకుండా, వెయిట్ చేయకుండా, పార్టీలో ఓర్పు లేకుండా వెమ్మటే నాకు కావాలా అన్నప్పుడే వచ్చేటువంటి వివాదంతో, రాజకీయ వివాదంతో తను ఒక నిర్ణయం తీసుకుంది, హేస్టీ నిర్ణయం. కరెక్టే. ఇప్పుడు తెలంగాణలోనైనా సరే, ఏపీలోనైనా సరే జగన్ షర్మిల ఎవరు వారసులు? వైఎస్ఆర్ వారసత్వం. వైఎస్ఆర్ వారసత్వాన్ని పంచుకోవడమే, వైఎస్ఆర్ వారసత్వాన్ని ముందు కొనసాగించడం కోసమే వీళ్ళిద్దరూ వస్తున్నారు. ప్రజలు మాత్రం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకనంటే ఒకటి ఉందండి, ఎవరైతే తను త్యాగం చేసి వారసుడిగా సంకల్పయాత్రలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కొన్ని వందల మంది చనిపోయినటువంటి ఇళ్ళకెళ్ళి ఓదార్పు చేసి ప్రజా సంకల్ప యాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఒక సింబాలిక్ వారసుడిగా జగన్మోహన్ రెడ్డినే ఎవరు షర్మిలమ్మ గారు, విజయమ్మ గారు కూడా జగన్మోహన్ రెడ్డినే ప్రొజెక్ట్ చేశారు. అవును, వైఎస్ఆర్ వారసత్వం, రాజకీయ వారసత్వం జగన్కి వచ్చింది అనుకోవచ్చు ఇప్పటికే. మరి షర్మిల కొత్తగా వచ్చి ఏం చేసేది ఏముంది? ఇప్పుడు ఇక్కడ ఏమవుద్దంటే అయారాం గాళ్ళు, దయారాం గాళ్ళు ఉంటారు రాజకీయాల్లో. ఇదంతా కూడా అవునండి. వాళ్ళందరికీ కోరికలు తీరకపోతే ఏం చేస్తారంటే కుటుంబాల్లో చిచ్చు పెడతా ఉంటారు ఏదో ఒక విధంగా. ఎవరు చిచ్చు పెట్టారు? ఎవరు ఈ కుటుంబం? ఇప్పుడు కుటుంబంలో చిచ్చు పెడతానికి చంద్రబాబు నాయుడికి ఇష్టమే ఒక రకంగా వాళ్ళ భర్త అయినటువంటి బ్రదర్ అనిల్ గారు. బ్రదర్ అనిల్కి ఏంటంటే తనకి ఏదైనా ఇక్కడ డిస్టర్బ్ చేయాలా బావమరిదిని అనేటువంటి అది తట్టు బ్రాహ్మణవాదంతో తనకి ఢిల్లీలో రాహుల్ గాంధీతో, కాంగ్రెస్తో ఉన్నటువంటి సత్సంబంధాలతో వాళ్ళ పొలిటికల్ సినారియో ఇండియాలో
ఒక బ్రాహ్మణవాదం. దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే షర్మిల గారిని దగ్గర తీసుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లోకి వచ్చారు. ప్రధానంగా విమర్శించాల్సింది ఎవరంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని. ఎలా విమర్శిస్తారు, ఏంటి, ఏ విధమైన విమర్శలు చేసే అవకాశం? విమర్శ చేయడానికి ఏముంటుందండి అక్కడ? ఇప్పుడు ఆమె ఏదో అంతర్గతంగా ఏదో ఆస్తుల వివాదం, ఏదో చిన్న చిన్న వివాదాలు, పదవి ఇవ్వలేదనో పదవి ఇస్తారనో చిన్న చిన్న అంశాలు భూతద్దంలో పెట్టి ఈ రాజకీయాల్లో బయటికి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా గుడ్డగాల్చి నెత్తి మీద వెళ్తారు. అది మామూలు అసమ్మతి. దాంట్లో షర్మిలమ్మ గారు కూడా మినహాయింపు కాదు. అవునండి, నాకు తెలిసి. ఏమంటారు? అవును. ఇప్పుడు మనసులో ఏదో పెట్టుకొని ఏదో చేద్దాం అనుకుంటే ఇది పొరపాటు. ఇప్పుడు స్పష్టంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి వీళ్ళ కుటుంబం మీద ఏం ప్రేమ లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించేటువంటి ధోరణిలో మరొక్కసారి ఏమైనా అస్త్రంగా వాడుకుంటున్నారు షర్మిలమ్మ గారు. పదవేరేసి ఇప్పటికే జగన్ వదిలిన బాణం అని షర్మిల అని అన్నారు. ఇప్పుడు మరి రెండోసారి కాంగ్రెస్ వదిలిన బాణం అవుద్దా షర్మిల? అసలు బాణాలకి పదును ఉంటే కదా సార్, అవి ఎప్పుడో తుస్సని ఆగిపోయినాయి. అవి ఎప్పుడో 2013లో నువ్వు పాదయాత్ర చేసినప్పుడే అధికారం రాలా. ఏమంటారు? 13లోనే నువ్వు చేసావు పాదయాత్ర, అధికారం రాలేదు కదా. కానీ చంద్రబాబు నిన్న చాలా సంతోషంగా షర్మిల కాంగ్రెస్లో చేరిన తర్వాత ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇది జగన్ వదిలిన బాణం, జగన్కే రివర్స్ అవుతుంది అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దీన్ని ఎలా చూస్తారు? అసలు జగన్ వదిలిన బాణం ఎప్పుడో అది వెళ్ళిపోయిందా? అసలు అది అంత దశ దిశ లేకుండా వెళ్ళిపోయిందండి. అది ఇదివరకు అంటారు చూసారా, ఋషులు అనేవాళ్ళు ఏమని, ఈ యొక్క పాశుపతాస్త్రం అనేది ఒక్కసారే పనిచేస్తుంది, అది మళ్ళీ వెనక్కి రాదు, అది అంతిమంగా నువ్వు ప్రయోగించాలా ఒకేసారి. అది అయిపోయింది, దాని అస్త్రం యొక్క పవర్ పోయింది, అది అంతరించిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్లోకి వస్తే ఏమి లేదు, బాణాలు లేవు, విల్లంబులు లేవు. కానీ ఒక చర్చ అయితే జరుగుతుంది, ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అన్న అక్క చెల్లెలు ఎలా ఉండబోతుంది రాజకీయాలు, ఒకరికొకరు ఏమని విమర్శించుకుంటారు, ఏంటి అసలు ప్రజల్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది. విమర్శలు ఏముండవండి ఇక్కడ ఏంటంటే యాంటీ ఇన్కంబరెన్సీ ఓటు కాంగ్రెస్ తీసుకుంటుంది, మన ఓటు మనకే ఉంటుంది, ఊళ్ళో పెళ్ళి కుక్కల కాడ ఆవిడని చెప్పేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఊహించుకుంటున్నారు. బీజేపీ వాళ్ళంతా కూడా అపవిత్ర కలయిక ఇదంతా కూడా. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి 51% ఉంది ఓటింగ్ ఆంధ్రప్రదేశ్లో. నెవర్ అది ముద్రశుద్ధిగా పడిపోద్ది. ఓకే, 49% ఉన్నటువంటి ఓట్లని వీళ్ళందరూ పంచుకోవాలి. ఏం ప్రభావం ఏం చూపిస్తుందా ఓటింగ్లో? ఓటింగ్ శాతం పెరిగితే కాంగ్రెస్కి 1% ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పటికి వాళ్ళు వచ్చేసి అల్లావుద్దీన్ అద్భుతదీపం చేయడం అంటే ఎవరి వల్ల కాదు. కానీ ఒకవైపు ఏమో జగన్ ఏమో టీడీపీ ఓట్లు చీలుతుందని, చంద్రబాబు ఏమో జగన్మోహన్ ఓట్లు చీలుద్దని ఒక దీంట్లో ఉన్నారు. ఇది ఎంతవరకు ఇదవుద్ది? అన్ని పార్టీలు ఓట్లు చేల్చచ్చు. అదేంటి, ఒక జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓట్లు ఎందుకు చేల్చాలా? దీంట్లో తెలుగుదేశం ఓట్లు కూడా చేల్చచ్చు. సాధ్యమే. కాంగ్రెస్ పార్టీ అనేది నేషనల్ పార్టీ, నేషనల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పార్టీ. ఇది వాళ్ళ దాంట్లో వీళ్ళ దీంట్లో చేల్చాల్సిన పనే ఉంది. వాళ్ళు కూడా మేము అధికారంలోకి వస్తామని వస్తారు, ఏ రాజకీయ పార్టీ అయినా. అవును, మేము అధికారంలోకి వస్తామనే వస్తారు, ఒకళ్ళు చేల్చాల్సిన పని లేదు. ఒకవేళ నేను అనుకుంటుంది ఏంటంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కావచ్చేమో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే. వై నాట్? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనాన్ని పక్కన పెట్టేసి ప్రజలందరూ ఇటు అన్నయ్య అధికారంలో ఇచ్చి అవి అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి షర్మిలమ్మ గారిని ప్రతిపక్షంలో పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అనుకోవచ్చు. గున్నాల గారు మరొక వార్త అయితే ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు మరి షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశం కూడా ఉందని ఒక మాట అనబడుతుంది. కరెక్టేనా? అవకాశం ఉందా? అది అవకాశాలు లేదా, అసలు జరగదు. అది జరగనటువంటి ఊహాజనితమైనటువంటి అంశాల గురించి మనం చర్చించుకోవటం వేస్ట్. ఓకే, అదంతా కూడా రాజకీయ విశ్లేషకులు అది కరెక్ట్. ఓకే, వచ్చే ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, కాంగ్రెస్ కానీ జనసేన కానీ మిగతా పార్టీలన్నీ ఒకవైపు ఉన్నాయి. గెలుపు ఎవరిదంటారు? గెలుపు అసలు ఇది డిసైడ్ అయిపోయిందండి. ఇప్పుడు జనంలో అప్పుడు డిసైడ్ అయింది అనుకుంటారు మీరు. ఇప్పుడు కానీ రాజకీయ సమీకరణలు చాలా పెద్ద ఎత్తున మార్పు వచ్చేసింది. రేపొద్దున బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, షర్మిల, కాంగ్రెస్. అసలు వీళ్ళంతా ఉంటే వీళ్ళు ఎంతమంది వచ్చినా
సింహం సింగిల్గానే వెళ్తుంది. జనం అందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఓకే. అభివృద్ధి చేసేటువంటి వ్యక్తికే ఓట్లు వేస్తారు, పట్టం కడతారు 100%. ఓకే. అందరు బెనిఫిషరీస్ 5,50,00,000 మంది బెనిఫిషరీస్ లబ్ధి పొందారు. వీళ్ళందరూ వెయిటింగ్, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారు టెక్నికల్గా ఓటేసేసి రుణం తీర్చుకుందాము, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుందాం అనేటువంటి ఏకైక లక్ష్యంతోనే ఉన్నారు. 100 మంది నాయకులు ఉద్భవించినా 100 పార్టీలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని కదపలేవు. ఇదే నాకన్నా సత్యం. ఇది గురునాథం గారు చెప్తున్నారు. షర్మిల మరి ఏపీ రాజకీయాల్లోకి వచ్చినా పెద్దగా మార్పేమీ రాదు, చేసేది ఏమీ లేదు అని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా సంక్షేమ పథకాలతో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తుందో లబ్ధిదారులు ఎప్పుడెప్పుడా మరి జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకుందామని ఎదురు చూస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అని కూడా గురునాథం గారు స్పష్టం చేస్తున్న పరిస్థితి.